తెలంగాణ తల్లి విగ్రహానికి ఆమోదం తెలుపుతూ గవర్నర్ జీవో విడుదల. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో విగ్రహం పెట్టాలని నోటిఫికేషన్. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా అధికారిక గుర్తింపు. సాయంత్రం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. హాజరు కానున్న ముఖ్యమంత్రి తదితర ముఖ్య నేతలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా. ఈ నెల 16 వరకు వాయిదా వేసిన స్పీకర్. తెలంగాణ తల్లి విగ్రహంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. సమ్మక్క సారలమ్మ చాకలి ఐలమ్మ స్ఫూర్తి అని వెల్లడి. రేవంత్ ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోంది. కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నామన్న ఎమ్మెల్సీ కవిత. విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీలను తొంగలో తొక్కారు. డ్రాప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపారన్న ఎమ్మెల్సీ బొత్స. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషాపై కడప టీడీపీ నేతల వ్యాఖ్యలను ఖండించిన వైఎస్ఆర్సీపీ. బాధ్యతారహితంగా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి విజయం. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గోపిమూర్తి గెలుపు. వైఎస్ఆర్ జిల్లా దొరసానిపల్లి గ్రామ రెవెన్యూ సదస్సులోకి వచ్చిన ఆవు మంత్రి సరిత వద్దకు నేరుగా రావడంతో ఆశ్చర్యపోయిన గ్రామస్తులు. ప్రకాశం జిల్లా చిలకలపాడులో పెన్షన్ల ఏరివేతకు స్పెషల్ డ్రైవ్. వెరిఫికేషన్ అంటూ ఇళ్ల చుట్టూ అధికారులు తిరగటంతో ఆందోళన చెందుతున్న అవ్వాతాతలు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీంకోర్టులో దాసోజు శ్రవణ్ పిటిషన్పై విచారణ. గత విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చిన అత్యున్నత ధర్మాసనం. కృష్ణా జిల్లా పెనమలూరులో కక్ష సాధింపు చర్యలు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఇళ్లను కూల్చేస్తున్న అధికారులు నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారంటూ బాధితుల ఆవేదన. పట్నం నరేందర్ రెడ్డికి ముగిసిన 2 రోజుల పోలీస్ కస్టడీ. కోర్టులో హాజరుపరిచిన పోలీసులు చెర్లపల్లి జైలుకు తరలింపు. మహబూబాబాద్ లో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల ర్యాలీ. రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సమ్మె. అందరినీ రెగ్యులరైజ్ చేసి తగిన వేతనం కేటాయించాలని డిమాండ్. నిర్మల్ జిల్లా కబీర్ మండల కేంద్రంలో మార్కెట్ ముందు దళిత యువకుడి నిరసన. ఎస్సీలకు చైర్మన్ పదవిని కేటాయించాలని పెట్రోల్ డబ్బాతో ఆందోళన. అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించిన పోలీసులు. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎత్త అలంకానిపేట రైతుల ఆందోళన. రుణమాఫీ అందలేదని ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వినతి. భద్రాద్రి జిల్లా గోపాలరావుపేట గ్రామ రైతుల ఆందోళన. నవోదయ స్కూల్ నిర్మాణం కోసం భూములు లాక్కోవద్దని వినతి. విజయనగరం జిల్లా సిటీలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం. సిటీలో స్ట్రీట్ లైట్ కనెక్షన్స్ కు స్మార్ట్ సెట్ చేయడంలో జాప్యం. సూర్యాపేట జిల్లా కోదాడలో పెళ్లింట చోరీ. బంగారు ఆభరణాలు పట్టు చీరల అపహరణ. క్లోజ్ టీంతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. హైదరాబాద్ పంజగుట్ట యాక్సిస్ బ్యాంక్ లో గోల్మాల్. ఎన్ఆర్ఐ అకౌంట్లో నుంచి 6 కోట్లు మాయం. బ్యాంక్ మేనేజర్ తో పాటు 3 కేసు నమోదు. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామంలో చోరీ కలకలం. ఓ ఇంట్లో 2 తులాల బంగారం 35,000 నగదు అపహరణ. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా రాహుల్ సర్వేకర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఫెడరలిస్ట్ టీం. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 150, నిఫ్టీ 40 పాయింట్లకు పైగా నష్టం.